ఇంతకాలం అల్లు అర్జున్ సైన్యం జనసేన మధ్య వార్ నడుస్తుందనుకుంటే మెగా హీరోలు కూడా చేరారు. అలాగని మెగా ఫ్యామిలీ హీరోలు బన్నీని విమర్శించలేదు, కామెంట్స్ చేయలేదు. అసలు ఏమీ మాట్లాడకపోవడంతోనే సైలెన్స్ వల్లే దూరం పెరిగింది. అల్లు మెగా విభేదాలు మరోసారి బ్లాస్ట్ అండ్ బ్రేక్ అయ్యాయి. పుష్ప 2 ట్రైలర్ తెచ్చిన రగడ చివరికి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేలా చేసింది. ఏపీ ఎన్నికల ముందు నుంచి సైనిక్ సేన మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటోంది. అటు పవన్ కానీ ఇటు అల్లు అర్జున్ కానీ ఖండించలేదు. తగ్గేదే లేదంటూ ఇండైరెక్ట్ గా అటాక్స్ ఇచ్చుకున్నారు. ఇది కాస్త చిలికి గాలివానగా మారి మెగా హీరోలకు చుట్టుకుంది. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ తర్వాత రాజమౌళి స్పందిస్తూ పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలు కాగా అది దేశమంతటా విస్తరిస్తోందని కామెంట్ చేశాడు. పార్టీ కోసం వెయిట్ చేయలేకపోతున్నాం పుష్ప అంటూ ట్వీట్ చేశాడు. రిషబ్ శెట్టి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి వంటి దర్శకులు పుష్ప 2ను మెచ్చుకున్నారు. యంగ్ హీరోలు సైతం పుష్ప 2 పై ప్రశంసలు కురిపించారు. అయితే మెగా హీరోల నుంచి ఒక్క ట్వీట్ కూడా లేదు. పుష్ప 2 గురించి మాట్లాడకూడదన్నట్లు అందరూ సిండికేట్ అయ్యారా అని అనిపిస్తోంది. అందరికంటే ముందుగా స్పందించే చిరంజీవి మౌనంగా ఉండటం షాక్ ఇస్తోంది. పుష్ప 2 ట్రైలర్ బాగుందనకపోయినా ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పకపోవడంతో మెగా అల్లు కాంపౌండ్ మధ్య దూరం మరోసారి బయటపడింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్ నడుస్తున్నాయి. యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు ట్రైలర్ 43 మిలియన్ వ్యూస్ తో సౌత్ లోని టాప్ ప్లేస్ లో నిలిచింది. తెలుగు ట్రైలర్ కంటే హిందీ ట్రైలర్స్ ఎక్కువ వ్యూస్ 5 మిలియన్స్ రావటం విశేషం. ఇదే విషయం మెగా హీరో సన్నిహితులను ప్రశ్నిస్తే చిరంజీవి విశ్వంభర, వరుణ్ తేజ్ మట్కా, చెర్రీ గేమ్ చేంజర్ ట్రైలర్స్ వచ్చినప్పుడు బన్నీ రియాక్ట్ అయ్యాడా? అతనికి లేని బంధుత్వం మెగా ఫ్యామిలీకి ఎందుకు ఉండాలి? అందుకే పుష్ప ట్రైలర్ పై మెగా కాంపౌండ్ రియాక్ట్ అవ్వలేదు అనే సమాధానం వస్తోంది.